నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. ఇక ముచ్చట ఏందంటే ఆ ముచ్చట చెప్తే మరి మీరు తూ తూ అని మరి ఎట్లా అంటారో ఏమంటారో నేనే అంటున్నా. నాకైతే నచ్చలేదబ్బా ఆ ముచ్చట. దాని బతుకుల చెప్పు, దాని మనిషి అంటారా గాడిద అంటారా? ఆ సమితి ఎటువంటి సమితి అంటే జోలి చెప్తాబ్బా. ఇక ముచ్చట్లకు వస్తా. ఏందంటే మెదక్ జిల్లా శివంపేట మండలము గ్రామము శబాష్పల్లి. ఈ గ్రామానికి చెందిన దాని పేరు చెప్పుదునా చెప్పకపోదునా, ఎందుకంటే ఆ సమితి పేరు మమత. ఇక ఈ మమత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు పాపం బాధపడతారు. ఎందుకురా ఇటువంటిది మా పేరు ఉందా అని అనుకుంటారు. అట్ట కూడా ఉంటుంది. అయితే ఇది ఏం చేసిందంటే దీని ముచ్చట చూడు. ఎక్కడ సిద్దిపేటకి ఇచ్చారట ఏమని, ఈ సొక్కమైన పిల్లని సిద్దిపేటకి ఇచ్చారు. నేను ఇట్నే మాట్లాడతా, జర మీరు ఏమన్నా కోపం గిట్ట వస్తే రాని, మరి నేను నా కోపంలో గిట్నే మాట్లాడతా. అది చేసిన ఘనకార్యం ఇంకా చెప్తలేను, చెప్తా ఆగుర్రి. ఏందంటే దీనికి సిద్దిపేటకి ఇస్తే దీనికి ఒక ఇద్దరు పిల్లలు 3 ఏండ్లేమో ఒక బాబు, 2 ఏండ్లు ఒక పాప, ఇద్దరు పిల్లలు. ఇక భార్యాభర్తలు అన్నాక ఇక సరే మరి ఏమైందో, చిన్నవి ఉంటాయిగా ఇంట్లో చిన్న ముచ్చట్లు. ఆ ముచ్చటతోటి ఈడికి వచ్చిందట. ఏడికి? ఇక తల్లిగారింటికి, మళ్ళీ ఇక్కడ శబాష్ పెళ్ళికి వచ్చింది. ఇంటికాడు ఉన్నాక ఏమైందట, మరి ఉండి ఏదో ఈమెకి ఇంత ముందుకు మరిగా ఉంటాయిగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఓ దొంగ వానేమడి పడిపోయిందట. వాని పేరేమో ఫయాజ్ అట. ఫయాజ్ గానేమడి పోయింది. ఎట్లా పోయింది మరి? సుఖమైన పిల్ల ఫోన్ అయితే పోయింది. ఎక్కడ పోయింది? అక్కడ దాన్ని ఏమంటారు, ఆంధ్రకాయ పలనాడు దగ్గర నరసరావుపేట. ఆ నరసరావుపేట పోయి లాడ్జి తీసుకొని లాడ్జిలో పనిచేదట బొమ్మ. మరి లాడ్జిలో అంతా పనిచేది బొమ్మ. ఇక వీళ్ళు ఏం చేసిరంటే ఇంటికాడు లుటరుగా, అయ్యో ఏందయ్యా ఏదో గజిపీసానే, మరి ఫోన్ అయితే పోయింది కానీ మరి బుడ్డ పిల్లని తీసుకొని పోయింది, ఎక్కడ పోయింది ఏందని అయ్యో ఎవరైనా ఆలోచిస్తారుగా. ఆలోచించి ఏం చేసిరట, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిరట. అయ్యో అయ్యా మరి గిట్ట పిల్లని తీసుకొని లేదు, కనిపిస్తలేదు అన్నారట. ఇక ఇది దొంగదా కదా, మంచిదా చెడ్డదా ఇవన్నీ ఉంటాయా. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇక ఎతుకుతారుగా ఎట్లా వాడి. వాళ్ళు వెతకంగా ఈమె జాడ దొరికిందట. ఏడా? పలనాడు నరసరావుపేట లాడ్జలు ఉందంట సొక్కమైన బొమ్మ. ఆ బొమ్మ కాడికి పోయే వరకల్లా బొమ్మ బోసిడిగా కాడి ఇద్దరే ఉర్రట, దొరికించుకురట. వామా అయితే అయిందామా, మరి మీ వాళ్ళు కంప్లైంట్ చేసారు, మరి దొరికినావు, ఎందుకు వచ్చినావు, ఎక్కడ పోయినావు, ఇన్ని రోజులు ఏంది అని అడిగిరట. అడిగితే చిన్నగా జోలి చెప్పుకుంటూ వచ్చారట. అయ్యా నేను ఎక్కడ తెగపోలే, ఎక్కడ ఏం పోలే, వచ్చేకాడికే వచ్చినా, నేను వండుకున్నా నిమ్మలంగా సొంపుగా ఆనందంగా అన్నదట. మరి అయితే సరే అమ్మ, నువ్వు వచ్చేకాడికి వచ్చినావు, పైనకాడ వన్నావు, బాగానే ఉంది. కానీ మరి నీ ఏమంటే ఒక పాప ఉంటుంది కదా, బుడ్డ పిల్ల ఉంటుంది కదా, పిల్లని తీసుకొని వచ్చినామట కానీ బోసుడు ముండా అని అడిగిరట. అంటే అన్నదట, పిల్లని మేము గుద్ది చంపినామన్నారట. ఎందుకు గుద్ది చంపిర్రు? మరి వీళ్ళిద్దరికి మిండగానే ఎమ్మడి వచ్చింది కదా. మిండగానే ఎమ్మడి వచ్చినప్పుడు మరి అప్పుడు ఇప్పుడు మరి వీళ్ళ విలాసాలు, వీళ్ళ వైభోగము, వీళ్ళ ఆరాటము మంచిగా ఉండాలంటే పిల్ల అడ్డం వస్తలేదు. పిల్ల అడ్డం వస్తుందిగా. అందుకనే పిల్లలు లేకుండా చేయాలని ఆ పిల్లనట సాతి మీద గుద్దిరట, చిన్న పాపని. 2 ఏళ్ల పిల్ల పసికందుని ఈ వేస్ట్ ముండా, ఈ సమితి, ఈ అజ్జకారు దాన్ని, ఈ బద్మాష్ దాన్ని ఏమంటారో మరి మీరేమంటారు? నేనైతే ఇక్కనే అంట. నా మాటల మీద మీకు ఏమైనా విరక్తి వచ్చి కోపం వస్తే అంతే అంటారు. కానీ ఇటువంటి ముండా ఈ దేశంలో రాష్ట్రంలో ఉండొచ్చా? చిన్న పిల్లని చంపుతావా? ఏం కోరికరే బోసిడిదానా, ఏం కోరికలా అంటున్నా. మొగడు ఉండుగా అంటున్నా. ఏమైంది? మొగడు ఏం పొద్దున్న దాకా ఏదో ఒకటి బతకనిక పనికి పోతే ఇంటికాడుండి వీనికి అలవాటు అయ్యి ఈ ఫయాజ్ గానికట. ఈ ఫయాజ్ గాడు ఏమన్నా తక్కువనా? వీడట ఏదో జైలుకు పోయి వచ్చిండంట ఇంతకుముందుకే. మరి ఈందే ఊరు అనుకుంటాం, ఈమె ఊరే, తల్లిగారు ఊరే. ఊళ్ళో అలవాటు అయింది బొమ్మ. ఇంత ముందుకు పోతేనే ఏదో అర్థం చేసుకొని పట్టుకొని వచ్చినట్ట. నరా గీట ఓంటి శాతాలు చేసి మీరు కోప్పడ్డా ఏంలే. దీన్ని మనిషి అంటారా గాడిద అంటారా? నేనైతే ఇతనే అంటున్నా. కొంతమంది విధవలు కూడా ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు, అందరిని అంటారు. కొంతమంది మగ బాడకావాళ్ళు కూడా ఉండి ఆడవాళ్ళని భార్యలను చంపిపోతారు. ఇంకో దాని భార్యలను చంపిపోతారు. కొంతమంది ఏమో మొగోళ్ళని చంపి ఆడవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకొని భర్తలను చంపి నినవని ఎట్టయినా 2 నెలల కింద ఓ కొడుక రోజు 2-3 భర్తను చంపుడు ఇదే పని. ఇటువంటి రాజ్యం తయారైంది. మనుషుల గాడిదల పసురాల మీరు ఏంటికి పుట్టిరే? మీకంతా గులగుల అంటే పానం ములముల అంటే మరి అన్ని వదిలేసినావుగా. ఊగని మనం వెళ్ళిపోతే పాయ, నీ మిండగానే మడి పోతే పాయ.
చంపిపోయేది ఎందుకు మొగని పోని మరి నువ్వు పోయినావు పిల్లలు చంపేది ఎందుకు వదిలిపెట్టిపోతే అయిపోవు వాడు దొంగో లంగో అయ్యి ఎట్నో నా కడుపులో పుట్టిన పిల్లలు అని సాదుకుందరుగా సాదుకునుగాడు వదిలిపెట్టక పాపం ఇప్పుడు ఆ బుజ్జి ఆ చిన్న పిల్ల ముద్దొస్తుంది పసికందును చంపుతావు కానీ బద్మాషముండా ఆ కొడుకుని దీన్ని ఇద్దరిని ఈ గవర్నమెంట్ ఆ పని చేస్తుందా చేయదు అంత దమ్ము లేదుగా అట చేయదు ఇటమోటి నా కొడుకులకు ఉరి తీయాలి ఎమ్మటే ఉరి తీసి కండ్ల ముందర చేస్తే ఇంకోటి చేయకుండా కావాలి కానీ అంత పెద్ద పని ఎందుకు చేస్తుంది చేయదు చిన్న పిల్లని ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలియదు ఇప్పుడు ఆ పిల్ల తెలుసారా ఎందుకు గన్నరు మీరు మీ పానము ఒక ప్రాణాన్ని తీస్తుంది ఎందుకు గన్నరో తెలవరైతుంది ఎందుకు చంపిరో తెలవరైతే మీ ఆనందం కోసం పోషడు ముండా నువ్వు మనిషి పుట్టుకే నాననేది నిన్ను ఏమని తిట్టాలి ఇంకా నాకు వచ్చే మాటలకు తట్టుకోరు కానీ ఇక ఇప్పుడు ఇంట్లో అనేది కాదా ఇక తెలుసుగా కొన్ని ఎట్టెట్టు ఉంటాయో తెలుగు మంచిగా వస్తుంది నాకు కానీ ఇది ప్రజలారా మీ దండం పెట్టి చెప్తున్నా నేను మీ అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల ప్రాణం తీయకూరి ఇది ఆడోళ్ళకి చెప్తున్నా బాగా తాగి వచ్చి ఇబ్బంది పెట్టి భార్యలను చంపకండి ఇది మగోళ్ళకి చెప్తున్నా అందుకనే రెండు వైపులా ఇక్కడ మగోళ్ళైనా ఇక్కడ ఆడోళ్ళైనా కొంత మనం భూమి మీదకి వచ్చినాం ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకుర్రు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనుక్కుర్రు సగం జీవితానికి వచ్చిర్రు మా ఇంటే పిల్లలు పెద్ద అయిందాక ఇంకొక 10, 15, 20 సంవత్సరాలు బతుకుతాం మనం అంతే కదా ఈ జీవితానికి ఈయనతోటి ఆంతోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రాణాలు తీసుకొని ఒకని ప్రాణం తీసి ఒకరుండి ఈడు ఏం చేసేది ఉంది వాళ్ళ ప్రాణం తీసి నువ్వేం చేసేది ఉంది అందుకనే జర మయ్యగానే మమ్మగాని నా కడుపుల ఆవేదనతోటి పసికందును చంపిరని ఇన్ని మాటలు తిట్టినా మీకు కోపం రావచ్చు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ముసలోడని కానీ అయినా నా ఆవేదన అట్టే ఉంది మరి మీకెట్లుంటుందో మీరు కూడా ఈ కిందంగా నేను మాట్లాడింది తప్ప ఒప్ప లేకపోతే వాళ్ళు చేసింది తప్ప ఒప్ప మీరు కింద కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు అందుకనే తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ